కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో జిల్లా స్థాయిలో ఆందోళనకి అంగన్వాడీ వర్కర్సు హెల్పర్సు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. అంగన్వాడీ వర్కర్సు హెల్పర్స్ యూనియన్ తరఫున జూలై 31వ తారీఖున అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేయాలి, ఆందోళన చేయాలని చెప్పేసి యూనియన్స్ పిలుపిచ్చాయి. ఈ పిలుపు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏమిటి? చాలా చిన్న విషయం వాళ్ళు కోరుతున్నటువంటి. అంగన్వాడీ వర్కర్స్కి ప్రస్తుతం ఇస్తున్నటువంటి వేతనం 11,500 రూపాయలు, హెల్పర్కి ఇస్తున్నటువంటి వేతనం కేవలం 7,000 రూపాయలు. ఇది పెంచాలి, ఎందుకంటే ఎప్పుడో పెంచారు, 7-8 ఏళ్ల క్రితం ఎప్పుడో పెంచారు కొద్దిగా. ఇది పెంచాలని చెప్పేసి గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్స్ తరఫున 42 రోజుల పాటు సమ్మె చేశారు. ఆ సమ్మె చాలా విజయవంతంగా జరిగింది. గ్రాట్యుటీ తదితర అంశాల మీద ప్రభుత్వం కొన్ని విషయాలు ఒప్పుకున్నప్పటికీ వేతనాన్ని మాత్రం పెంచడం జరగలేదు. ఆ 42 రోజుల సమ్మె కాలంలో నేను కూడా ఆ సమ్మెకి సంబంధించి నేను అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను. వర్కర్స్ అండ్ హెల్పర్స్కి పూర్తిగా సంపూర్ణ మద్దతు ప్రకటించాను. ఆ సమ్మె జరుగుతున్నప్పుడు సమ్మె టెంటుల వద్దకి అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చారు. వాళ్ళ అప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా మా ప్రభుత్వం రాగానే తప్పనిసరిగా మేము ఈ వేతనాన్ని పెరిగేటట్టు చేస్తాం, అసలు కనీస వేతనం వచ్చేటట్టు చేస్తామన్నారు. కనీస వేతనం అంటే మీ అందరికీ తెలుసు 26,000. 7వ వేతన సంఘం నిర్ణయించిన దాని ప్రకారం 26,000. ఇవాళ 26,000 కాదు, ఈ 11,500ని పెంచాలి. కనీసం తెలంగాణలో పెంచారు, తెలంగాణలో పెంచాలని చెప్పేసి యూనియన్స్ కోరుతున్నటువంటి పరిస్థితి. అందుకని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్స్ వేతనం పెంచాలి అని చేస్తున్నటువంటి ఆందోళనకి మనలాంటి వాళ్ళందరం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, హెల్పర్స్ నుంచి వర్కర్స్కి ప్రమోషన్ ఇవ్వాలి. ఆ ప్రమోషన్ గతంలో ఉన్నటువంటి నిబంధనల్ని తీసి కొత్త నిబంధనలు పెట్టారు. అది దానివల్ల చాలామంది నష్టపోతున్నటువంటి పరిస్థితి. కొత్త నిబంధనలు కాకుండా గతంలో ఉన్న నిబంధనల ఆధారంగా ఇవ్వాలని, ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. అట్లాగే యాప్లు, ఇప్పుడు ఉపాధ్యాయులు ఏ విధంగా అయితే యాప్ల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు, ఇటీవల నవచేతన అనే ఒక యాప్ను ప్రవేశపెట్టారు. వాళ్ళకి సంబంధం లేనటువంటి అంశాలు కూడా ఆ యాప్కి అనుసంధానం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి తొలగించాలి. ప్రధానంగా ఈ ప్రభుత్వం స్పందించి, కూటమి ప్రభుత్వం స్పందించి, గతంలో అనేక టెంట్ల దగ్గర మీరు హామీలు ఇచ్చారు. స్పందించి ఈ వేతనం పెంచడానికి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి చెప్పండి. గుమ్మడి సంధ్యారాణి గారు, ఆవిడ మంత్రి గారు, ఆవిడకి చెప్పండి. వీళ్ళ ద్వారా మీరు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ జూలై 31వ తారీఖున అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేసేటటువంటి ఆందోళనకి నా వరకు నేను సంపూర్ణ మద్దతు, మన ఛానల్ తరఫున కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను. కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.